స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం చందమామ కథల్లో ఇదివరకు ఆఫ్రికా కథలని, రష్యా కథలని, జపాన్ కథలని ఇట్లా వేరే దేశాలు వాళ్ళ స్టోరీలు చెప్పుకున్నాం కదా, అలాంటివి ఏదైనా చెప్తారా? అంటే జానపద కథలు, కొన్ని మనకి పాత చందమామల్లో వచ్చేవి, బాగుండేవి. వేటగాడి కథలని అవన్నీ ఇవన్నీ మంచి మంచి కథలు వచ్చేవి. ఈవెన్ మనం ఇది ఉంది కదా మన జంగిల్ బుక్, అది కూడా మనకి చందమామ కథల్లో తెలుగు పుస్తకాల్లో ఉంది. నా బాగా చిన్నప్పుడు, ఓకే ఓకే, ఇంచుమించు ఎర్లీ 70s అట్లా వచ్చింది. ఓకే, 60s కూడా వచ్చింది అది, అదే కథలు. ఓకే. అయితే ఈ కథల్లో జానపద కథలు, దేశ విదేశాల జానపద కథల్లో జపాన్ కథ అయి ఉంటుంది ఇది, లేదా చైనా కథ, అలాంటిదే అన్నమాట. అయితే ఒక ఆయన రాజప్రతినిధిగా పనిచేసేవాడట. అయితే ఏంటంటే ఈయన రాజప్రతినిధి కాబట్టి బాగా తోటలు, దొడ్లు, ఇళ్ళు, వాకిళ్ళు చాలా ఉన్నాయి. ఆయనకి కుమారుడి చిన్నతనంలోనే భార్య గతించింది. పిల్లాడు కొంచెం పెద్దవాడయ్యాడు. అయితే ఈయన ఏం చేశాడంటే రాజప్రతినిధిగా విరమణ చేసేసాడు. ఉద్యోగం మానేసుకున్నాడు, పదవి విరమణ చేసేసి తన ఆస్తులు, తోటలు అన్నీ చూసుకుంటున్నాడు. కుర్రాడు కొంచెం పైలా పచ్చేసేవాడు, కొడుకు, పెద్ద కొడుకు. వాడు ఏమన్నాడంటే, నాన్న నీకు ఇవన్నీ ఎందుకు, హాయిగా రిలాక్స్డ్గా ఉండు, నేను చూసుకుంటాను అంటే ఆయన ఒప్పుకోలే. నేను ఇంకా రిలాక్స్ అవ్వడానికి అంత ముసలాన్ని అయిపోలేదు కాదన్నాడు. సరే ఆయనే చూసుకునేవాడు, రోజు గుర్రం వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఒక అమ్మమ్మ మనవరాలు ఒక చెరువు దగ్గర బట్టలు ఉతుకుతూ కనిపించారు. పిల్ల చాలా బుద్ధిమంతురాలుగా ఉంది. అమ్మమ్మకి ఆ పిల్ల పనిచేస్తున్న పని సాయం, ఆ పిల్ల పనితీరు ఈయనకి ఎంతో నచ్చినాయి. భార్య లేదు కదా, అందుకని ఈయన ఏం చేశాడు, ఆ ముసలమ్మతో ఏం మాట్లాడాడంటే, నీ మనవరాలను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, మరి నా ఆస్తిలో కొంత భాగం అమ్మాయికి ఇస్తాను, తర్వాత నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు, నువ్వు ఇలా కష్టపడుతూ పిల్లల్ని పెంచుకోవాల్సిన పని లేదు అని ఒక 18 ఏళ్ళ అమ్మాయి అడిగేసరికల్లా వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, వాళ్ళ దగ్గర రూపాయి లేదు, కూతురును అల్లుడు చనిపోతే ఆ పిల్లని అమ్మమ్మ పెంచుకుంటుంది, ఏదో కష్టపడి ఎలాగో బతుకుతున్నారు. రాజప్రతినిధి ఇంత ఆస్తిపరుడు పెళ్లి చేసుకుంటారంటే రెండో పెళ్లి అయితే మాత్రం ఏమైంది అని చెప్పేసి పిల్లనిచ్చి పెళ్లి చేసింది. ఆ ముసలమ్మ కూడా వచ్చి వీళ్ళతో పాటే ఉండేది. ఈయన పెద్ద కొడుకు, రాజప్రతినిధి పెద్ద కొడుకు ఆ మాట అసలు నచ్చల, చాలా కోపం వచ్చింది. ఇంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏమిటి, అతనికి కూడా పెళ్ళయింది. ఇంచుమించు కొడుకు పెళ్ళి, నాన్న పెళ్ళి దగ్గరగానే అయినాయి. కాలక్రమంలో నాన్నకో కొడుకు పుట్టాడు, కొడుకో కొడుకు పుట్టాడు. పెళ్లి చేసుకున్నాడు కదా మరి అమ్మాయిని. సరే, అయితే విసుగ్గా ఉండేది, కొడుక్కి నచ్చేది కాదు. ఈ సవితల్లి మీద రకరకాల మాటలు అనేవాడు. ఇంత వృద్ధుడు, ఈ పిల్లాడు ఆయన పిల్లాడు అయి ఉండడని, ఇలాంటివని అలా ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు. ఆస్తి కోసమే చేసుకుందని చుట్టాల దగ్గర, పక్కాల దగ్గర అనేవాడు. కానీ ఆ అమ్మాయి ఏమి తిరగబడి అనేది కాదు, ఆయన ఊరుకునేవాడు కొడుకుని. సరే, తర్వాత పిల్లాడిని స్కూల్లో చేర్చారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాక అన్నయ్య కొడుకు కూడా అదే స్కూలు. ఇద్దరిని ఒక స్కూల్లో వేస్తే వాళ్ళిద్దరూ స్నేహంగా ఉంటున్నారంటే పెద్ద అబ్బాయికి నచ్చల. తన కొడుకుని తీసి వేరే బడిలో పడేశాడు. ఈ పిల్లాడు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. సడన్ గా ఈయనకి అనారోగ్యం వచ్చేసింది. రాజప్రతినిధికి చిన్న భార్యని దగ్గరికి పిలిచి, పెద్దవాడిని పిలు అని చెప్పి, అనారోగ్యం వచ్చింది, ఇక నా వల్ల కాదేమో నాయన, నేను బతకనేమోరా అని ఏం చేశాడు, ఒక పుస్తకంలో తనకున్న ఆస్తులు వివరాలు అన్నీ ఉన్నాయి. ఆ పుస్తకం పిల్లవాడి చేతిలో పెట్టాడు, కొడుకు చేతిలో పెట్టి, సరే నీ చిన్న తల్లిని, నా చిన్న భార్యని, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో, పిల్లవాడు పెద్ద అయ్యేదాకా నువ్వే కాపాడు, పెద్ద అయ్యాక 10 ఎకరాల పొలము, తూర్పున ఉన్న ఇల్లు వాడికి ఇవ్వు. నా చిన్న భార్య ఒకవేళ వివాహం చేసుకుంటానంటే ఆమెను వదిలేసి, రెండో వివాహాలు అక్కడ ఉన్నాయి ఆ ఊళ్ళల్లో, అదే ఒకవేళ ఆమె కుమారుతోటే పాటే పిల్లాడితో పాటే ఉంటానంటే ఆవిడని కూడా జాగ్రత్తగా చూసుకో. ఆ బుక్లో తన ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయి, చిన్న నోట్బుక్. ఆ పుస్తకం ఎత్తి పెద్ద కొడుకు చేతిలో పెట్టాడు. పెట్టేసరికల్లా అతను వెళ్ళిపోగానే, సరే నాన్న దాందేముంది, నువ్వు అలాంటివేం బాధపడకు, తమ్ముడు మాత్రం నావాడు కదా, పిన్నిని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని మాటిచ్చాడు. పుస్తకం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈవిడమ్మ ఏడ్చింది, ఆయన రెండో భార్య. అదేమిటి, వీడు మాత్రం నీ పిల్లాడు కాదా, అట్లా అప్పచెప్పావు వాడికి, వాడు వీడిని సరిగ్గా చూడ్డు, నువ్వు అట్లా అనుకుంటే నువ్వు ఆస్తులు సెపరేట్ చేసి ఇది పిల్లాడికి అని ఇప్పుడే ఆ పుస్తకంలో రాసేసి ఇప్పుడే ఇచ్చేయమంటే సరిపోయేది కదా అని ఏడ్చింది.
అనేసరికి ఆయన అన్నాడు, కాదమ్మా నీకు తెలీదు, నేను ఈ పిల్లాడికి ఈ ఆస్తి అని నేను ఇప్పుడే గనక పెట్టేశానా, వాడు దుర్మార్గుడు పెద్దవాడు, పిల్లాడిని చంపేస్తే అదంతా వాడికే వెళ్ళిపోతుంది. ఆ దేశపు రూల్ ప్రకారం తమ్ముడు మరణిస్తే అన్నయ్యదే ఆస్తి. నువ్వు చిన్నపిల్లవే, నీకు రక్షణ కావాలి, పిల్లాడికి రక్షణ కావాలి, పెద్ద అయ్యే వరకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పాను కాబట్టి పెద్ద అయ్యే వరకు నిన్ను వాడిని బతకనిస్తాడు వీడు కనీసం. పెద్ద అయ్యాక అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు అని ఒక చుట్టలాగా చుట్టిన తన చిత్తరువు, తన ఫోటో ఒకటి పేపర్ మీద బొమ్మేసి అతను వేయబడిన బొమ్మని ఇట్లా చుట్టలాగా చుట్టుందనమాట. ఈ చిత్తరువు, ఇది జాగ్రత్త పెట్టుకో, ఎవ్వరి చేతికి ఇవ్వద్దు. నువ్వు బతకలేని స్థితి, పిల్లాడికి ఏ ఆస్తి దక్కదని అనిపించిన రోజున ఈ ఊళ్ళో ఉన్న న్యాయాధికారుల్లో ఉత్తముడు, మంచివాడు, సద్గుణ సంపన్నుడు అయిన జడ్జి దగ్గర ఈ పేపర్ ఇవ్వు, ఈ చుట్ట ఇవ్వు, పిల్లవాడికి న్యాయం జరుగుతుంది. ఆ రోజు దాకా నువ్వు వీడు బతికుండాలంటే ఈ పుస్తకం పెద్దవాడికి ఇవ్వడమే కరెక్ట్, నువ్వు కావాలంటే పెళ్లి చేసుకోమన్నాడు. అనేసరికి ఈవిడంది, నేను పరువు గల కుటుంబంలోనే పుట్టాను, డబ్బులు లేకపోయినా పిల్లాడిని అనుసరించి ఉంటాను, పిల్లవాడిని పెంచుకుంటాను, కానీ నేను నువ్వు చనిపోయావని వివాహాలు అవి చేసుకోను, పిల్లాడు అధ్వానం అయిపోతాడు అన్నయ్య చేతిలోనని ఏడ్చింది. క్రమంగా కొద్ది రోజులు గడిచేసరికల్లా ఈ రాజప్రతినిధి మరణించాడు. మరణించేసరికల్లా అమ్మయ్య నాన్న అడ్డం తీరిపోయింది కదా. ఈ పెద్ద అబ్బాయి ఏం చేశాడు, వీళ్ళు పెద్ద ఇంట్లో ఉండేవారు, తల్లి తండ్రి పిల్లాడు, రెండో భార్య కొడుకుతోటి. ఈ ఇల్లంతా కురుస్తోంది, కారుతోంది, బాగు చేయిస్తాను అది ఇది అని మాట్లాడి వెనకాల ఉన్న అవుట్ హౌస్ లో ఉన్న 3 గదుల ఇంట్లోకి పింతల్ని కుమారుణ్ణి షిఫ్ట్ చేశాడు. చేయించి ఒక పని పిల్లని ఇచ్చాడు ఆవిడకి తోడు. బాగా తోటలు దొడ్లుంటే పని వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళింట్లో 12 మంది ఉంటే ఒక పిల్లని ఆవిడకి తోడు ఇచ్చాడు. అక్కడి నుంచి పిల్లని ఏదో మామూలు చిన్న స్కూల్లో వేసేసాడు. రోజు బియ్యం ఇచ్చేవాడు, కూర నార ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. పని పిల్లకి మాత్రం వాళ్లే జీతం ఇచ్చేవాళ్ళు. ఇక పిల్లాడిని ఈవిడ అమ్మాయి ఏం చేసేదంటే, ముందు నుంచి పేదరికంలో పెరిగింది కదా ఈవిడ రెండో భార్య, ఆవిడేదో బట్టలు కుట్టి అవి ఇవి కుట్టి కూర నార నెయ్యి నూనె ఖర్చు గడుపుకునేది. పిల్లాడు అట్లాగే పాపం పెరిగి పెద్దయ్యాడు. వాడికి ఒక 14 ఏళ్ళు వచ్చాయి. వచ్చాక ఏమైంది, ఒకరోజు వాడు అన్నాడు, అమ్మ నాకు సిల్క్ బట్టలు కుట్టించు పండక్కి, నేను రాజప్రతినిధి కొడుకుని, ఇట్లా పిచ్చి బట్టలు వేసుకుంటే అందరూ నవ్వుతున్నారమ్మా, ఈ పాత గుడ్డలు ఏమిటి నాకు అని అడిగాడు. అడిగితే ఆవిడేమందంటే, మనకి దగ్గర ఏముందిరా నాయన, అన్నీ అన్నయ్య దగ్గరే ఉన్నాయి, అన్నయ్యని అడగాలి అంది. అనగానే పిల్లాడు ఏం చేశాడు, చక్మని వెళ్ళిపోయాడు అన్న దగ్గరికి. అన్నయ్యనే అడుగుతాను, అన్నయ్యని అడిగాడు, సిల్క్ ఇవ్వు నాకు, సిల్క్ కూడా ఇవ్విస్తే నేను బట్టలు కుట్టించుకుంటా అనేసరికి సిల్క్ ఎక్కడిది, అలాంటివి ఏమీ లేవన్నాడు ఆయన. లేకపోతే ఇట్లా రాజప్రతినిధి కొడుకువి, నువ్వు పెద్ద కొడుకువి, నేను చిన్న కొడుకుని, ఈ తోటలు దొడ్లు ఇళ్ళు వాకిలు అన్నీ మనవి, నీకు నీ కొడుకు ఉన్నప్పుడు నాకెందుకు ఉండకపోవాలి, నువ్వు బట్టలు కూడా డబ్బులు లేవంటే ఎట్లా, నేను రాజప్రతినిధి కొడుకునే కదా అని అడిగాడు. అడిగేసరికి అవురవరా నువ్వు ఆస్తి పంచమని అడుగుతావా, నీ సంగతి చెప్తానుండని ఏం చేశాడు, చుట్టుపక్కల జనాలందరినీ పిలిచాడు, ఆ ఊళ్ళో పెద్ద మనుషుల్ని పిలిచాడు. మా నాన్న పిల్లాడిని చూసుకోమని, మా పింతల్ని చూసుకోమని నాకు అప్పచెప్పాడు, పుస్తకం అప్పచెప్పాడు, ఆవిడ ఎదురుగుండానే మా నాన్న చెప్పాడు, పిల్లాడికి బుద్ధి వచ్చాక వాడికి 10 ఎకరాల పొలము తూర్పున ఉన్న ఇల్లు ఇవ్వమని మా నాన్నే చెప్పాడు. ఇప్పుడు వీడు ఆస్తి ఇవ్వు, ఆస్తి వివరాలు అడుగుతున్నాడు, పెద్దవాడైపోయాడు వీడు, అందుకని వీడికి ఇచ్చేస్తానంటే తల్లి లబలబడలాడింది. అయ్యా చిన్నపిల్లాడు, 14 ఏళ్ల వాడు, వాడికి ఏం తెలుస్తుంది, వాడికి ఆస్తి తోటలు దొడ్లు ఏమైనా ఇస్తే వాడు అవన్నీ మేనేజ్ చేసుకోగలడా, చేయలేడు అనేసరికి ఒప్పుకోలే. వీడికి మేనేజ్ చేయలేని వాడు వీడు వచ్చి నన్ను అడిగాడు కదా, ఇప్పుడు నువ్వెట్లా రాజప్రతినిధి కొడుకువో నేను అంతే, నీకు బట్టలకు సిల్క్ ఉన్నప్పుడు నాకెందుకు లేవు సిల్క్ బట్టలు అని అడిగాడు. అంటే వాడు చూసుకోగలడు అనమాట, ఇచ్చేస్తాను అని చెప్పి తూర్పున ఉన్న ఒక పాత ఇల్లు, 10 ఎకరాల ఒట్టి ఊసర క్షేత్రం, ఏమీ పండని 10 ఎకరాల భూమి ఇచ్చేసాడు. పెద్దవాళ్ళంతా మరి ఇంకేమంటారు, తండ్రి రాశాడు కాగితం, చెప్పాడు, ఆ వాక్యాలు పెద్ద కొడుక్కి భార్య వింటుండగా, చిన్న భార్య వింటుండగా చెప్పాడు కూడా. ఈవిడ ఇంకేం చేస్తుంది, తనకున్న ఆ 3 గదుల సామాన్లు తీసుకుని వెళ్ళి ఆ తూర్పున ఉన్న ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్తే ఇల్లంతా కురుస్తుంది, పాతబడిపోయిన ఇల్లు. ఒక 3 గదులు మాత్రం వాళ్ళు కొంచెం అలవాటుగా ఉంది కదా అక్కడ పని చేసుకోవటం, కొన్ని గదులు కొంచెం సరి చేసుకుని తండ్రి కొడుకు తల్లి ఉండటం మొదలుపెట్టారు. అది ఇప్పుడు ఇంతవరకు అక్కడి నుంచి బియ్యం వచ్చేవి, పనిపిల్ల ఉండేది, ఇప్పుడు రెండూ లేవు. ఈ ఇల్లు ఆ పొలంలో ఏమీ పండవు, తొండలు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ ఇల్లేమో ఇది, పోనీ ఇల్లు అయినా శుభ్రంగా ఉంటే ఎవరికైనా అద్దెకిచ్చి ఇంకోళ్ళని సహాయంగా పెట్టుకోవచ్చు. ఇల్లంతా పాడైపోయింది, రిపేర్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర రూపాయి లేదు. అయితే అప్పుడు ఏమైందట, ఆ రోజుల్లో
ఓ సంవత్సరం 8 నెలలు ఇట్లా గడిచింది కష్టంగా వీళ్ళకి. చాలా కష్టపడేది పాపం, పిల్లాడి చదువుకి తిండికి ఎంత హింసపడేదో తల్లి. ఆ ఊళ్ళోకి ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు. ఆయన భలే గట్టివాడైతే ఈవిడ ఏం చేసింది, ఒకరోజు కుమారుడిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఫలానా అండి, రాజప్రతినిధి రెండో భార్యని, ఇట్లా నన్ను రోడ్డు మీద చూసి పెళ్లి చేసుకున్నాడు, మరి ఆయనకు ముందో కుమారుడు ఉన్నాడు, నాకు ఒక పిల్లవాడు కలిగాడు, ఆయన చనిపోయే ముందు కొడుకేమో ఆ కాయ అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడండి, ఎవరైనా ఉత్తముడైన న్యాయాధికారి దొరికితే ఆయన చేతికి ఇది ఇవ్వమని ఇచ్చాడు అని ఆ చుట్ట ఆయన చేతిలో పెట్టింది. ఆయన చుట్టంతా ఊడదీసి చూస్తే ఆయన రాజప్రతినిధి యొక్క ఫోటో. అది ఎంతసేపు చూసినా ఏమీ కనపట్టాల. అయితే దాన్ని మళ్ళీ చూడుతుంటే ఏదో కదులుతున్నట్టుంది లోపల. ఏమిటా అని ఆయన ఏం చేశాడంటే ఆ పటాన్ని పట్టుకుని ఒక పక్క నుంచి చింపాడు. దాని వెనకాల 2 కాగితాలు మడతలు పెట్టున్న ఇది కనపడింది. 2 పేపర్స్ ఉన్నాయన్నమాట. సరే ఈయన రాజప్రతినిధి ఆ వెనకాల దాచాడు అదేదో. తీరా చూస్తే అందులో నాకు పెద్ద కుమారుడు దుర్మార్గుడు చిన్నపిల్లవాడిని చంపేస్తాడని ఏర్పాటు చేశాను, తూర్పున ఉన్న ఇల్లు 10 ఎకరాల పొలము ఇవ్వమని చెప్పాను, తూర్పున ఉన్న ఇంట్లో గోడ కింద వీటితోటి కుండలతోటి బంగారము మణులు వజ్రాలు దాచిపెట్టాను, అవి నా చిన్న కుమారుడికి చెందాలి. ఇప్పుడు అవి దాచున్న సంగతి ముందే తెలిస్తే ఇంకో రకంగా ఉండేది కదా. అక్కడి నుంచి సరే ఈయన ఏం చేశాడు, మర్నాడు 2-3 రోజుల్లో ఈ పిల్లవాడి ఆస్తి మీ అత్తగారు వీళ్ళమ్మ రెండో తల్లి మారుటి తల్లి ఇతని మీద అభియోగం తెచ్చింది, ఆస్తి సరిగ్గా పంచలేదు, 2 కుమారులు అయితే చెరుసగం రావాలి, తూర్పునున్న ఇల్లు పొలము మాత్రమే ఇచ్చాడు అని ఆవిడ అభియోగం తెచ్చింది, మాట్లాడడానికి వస్తున్నానని పెద్ద కొడుక్కి ఖబరు చేశాడు. ఆయన చేస్తే అతను ఏం చేశాడు, ఊళ్ళో అందరికీ మీ అందరి ముందే మా నాన్న చెప్పిన మాటలే చెప్పే కదా, ఆస్తంతా మీరు చూశారు కదా, మీరు కూడా రండి అని చుట్టాలని పక్కల్ని అందరినీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్ని పిలిచి పోగు చేశాడు. సరే ఈ రెండో భార్య కుమారుడు వాకిట్లోనే నుంచునున్నాడు. న్యాయాధికారి వచ్చాడు లోపలికి. వస్తూ ఆయన మంచి గంభీరంగా ఉన్నాడు. రాగానే ఏమన్నాడంటే ఇంకో కుర్చీ వేయండి వీరికి కూడా అన్నాడు. వీళ్ళేమనుకున్నారు, ఆ తల్లికి పిల్లడికి వేయమంటున్నాడేమో అనుకున్నారు. ఓ కుర్చీ వేస్తే కూర్చోండి అని ఎవరినో కూర్చోబెడుతున్నాడు. తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తితోటి మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళతో ఏమిటి ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరినైనా ఆత్మని ఈయన చూస్తున్నాడేమో అని బెదిరిపోయారు జనం అంతా. అలాగా మీ పెద్దబ్బాయి అదే, మీ చిన్నబ్బాయి ఇదా, మీ భార్య ఫలానా వంశానికి చెందిందా అని ఇట్లా మాట్లాడుతున్నాడు. అలాగే తప్పకుండా మీ అబ్బాయిని అడుగుతాను, అతను సరే అంటే సరే, కాదంటే అతను చేసిందే లెక్క, మీరు చెప్పినట్టే తప్పకుండా చేస్తాను అని నమస్కారం అన్నాడు. అన్నాక ఈ పెద్ద అబ్బాయి అడిగాడు, ఎవరితోటి మాట్లాడతారంటే మీ నాన్నగారట. మా నాన్న ఎక్కడున్నాడండి అన్నాడు. మా నాన్న ఎక్కడున్నాడు, అదేమిటి కుర్చీలో కూర్చున్నాడు కదా, ఎత్తుగా మనిషి, చప్పి దవడలు, పెద్ద పెద్ద కళ్ళు, ముంగమీసాలు, రాజప్రతినిధి వేసుకునే బట్టలు వేసుకున్నాడు అనేసరికి ఆయన అలాగే ఉండేవాడు. పెద్ద పెద్ద కళ్ళు ఆయనవి, దవడలు ఇట్లా కొంచెం పైన ఎత్తుగా ఉంటే కిందకి చప్పిగా ఉంటాయి, పొడుగాటివాడు. రాజప్రతినిధి వేసుకునే బట్టలు వేసుకుని గుర్రం మీద గుర్రం దిగాడు వాకిట్లో, నల్ల గుర్రం అనేసరికి అందరు అవునవును రాజప్రతినిధే ఆయనే ఇక్కడ కూర్చున్నాడు నా పక్కన, నాకు చెప్పాడు మీ ఆస్తి వివరాలు అనేసరికి జనం అంతా నిర్ఘాంతపోయారు. ఏం చెప్పారు, మా నాన్న చెప్పిందే చేస్తాను అన్నాడు పెద్ద కొడుకు. మా నాన్నే చెప్పాడు కాబట్టి ఇప్పుడు మిగిలిన ఆస్తిలో మా తమ్ముడికి ఏం లేదు, ఆయన చెప్పినట్టుగా చేశాను. సరే అయితే దీనికి ఖరారేనా అన్నాడు ఆయన. 100% ఆ పొలం వాడిదే, ఆ ఇల్లు వాడిదే, నేను అందులో నుంచి ఏమీ ఆశించను, వాళ్ళకే ఇచ్చేస్తాను అన్నాడు. సరే అయితే అని, అయ్యా అందరూ వినండి, ఇప్పుడే ఇక్కడ కూర్చుని వెళ్ళినటువంటి రాజప్రతినిధి గారు చెప్పాడు, ఆ తూర్పున ఉన్న ఇంట్లో గోడ కింద ఒక కుండలో బంగారు నాణేలు, ఒక కుండలో వజ్రాలు, ఒక కుండలో వైఢూర్యాలు, ఇట్లా 8 కుండలతోటి బంగారము వజ్రాలు దాచిపెట్టాడు. అది తన చిన్న కుమారుడికే చెందుతుంది. ఊసర క్షేత్రం ఇంకా పొలం, ఆ పొలం ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, అది ఆ ఇంటిని ఆనుకుని ఉన్న పొలం, అతను ఇంకా ఇల్లు కట్టుకుంటాడు, వెనక్కి పెద్ద రాజభవనం కట్టుకోవచ్చు ఈ డబ్బులతోటి అనగానే పెద్ద కుమారుడు నిర్ఘాంతపోయాడు. తమ్ముడు నేను చెరిసగం అని పంచుకుని ఉంటే ఆ కుండల్లో ఉన్న ఈ కోట్ల రూపాయలంతా సగం సగం 4 కుండలు ఇటు వచ్చేవి, 4 కుండలు గ్యారంటీగా వచ్చేవి కదా, మిగిలిన ఆస్తి దాంట్లో 10వ వంతు కూడా రాదు. కుమిదిపోయాడు, ఏం చెయ్యాలో తెలియక అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇక ఏం చేస్తాడు,
నోరు గట్టిగా మూసుకుని ఊరుకున్నాడు. ఈయన బయటికి వెళ్తూ, అమ్మా నీ భర్త ఆ చిత్తరువు ఎందుకు పంపించాడంటే ఆ ముఖం ఆయన ఎట్లా చెప్పాడు ఆ గుర్తులు ఆయనకు తెలియదు, రాజప్రతినిధి ఎవరో. కేవలం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నల్లటి గుర్రవెక్కి కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఫోటో చూసి ఆయన్ని వర్ణించాడు ఇక్కడ. అంతే. ఆయన రాలా పెట్ల, జస్ట్ వీళ్ళని అట్లా మభ్యపెట్టాడు అనమాట. అప్పుడు ఇప్పుడు రేపొద్దున కనుక ఆ కుర్రాడికి అక్కడ వజ్రాలు వైడూర్యాలు దొరికితే ఇది మా నాన్న ఆస్తి, నాకు సగం కావాలని వాడు అన్నయ్య. నలుగురిలో అతన్ని ఇంకా ఏమీ అనడానికి వీల్లేని పరిస్థితి కల్పించిన తర్వాతే ఆ కుర్రాడికి, ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు ఆ పిర్రాడు పెరిగితే వాడికి పాపం ఏమీ తిండికి కూడా బట్టలకు కూడా గతి లేకుండా చేశాడు అన్నయ్య. తనతో సమానంగా తమ్ముడిని చూసుంటే బాగుండేది. మనం ఆలోచించకుండా పనిచేస్తాం. ఈ ఆలోచించకుండా రేపేమవుతుందో అన్న ఊహ లేకుండా పనిచేసే వాళ్ళందరికీ ఇలాంటి శాస్తే జరుగుతుందని చెప్పబడే కథల్లో ఇదొక కథ. సూపర్, బాగుంది కదా వీలునామా కథ. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.